గుడ్ ఈవినింగ్ అందరూ. మీరు ఎప్పుడైనా సరే స్కూల్కి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో అని నేను ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఇది మన ఎవరికైనా సార్ మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? నేను స్కూల్కి ఎందుకు వస్తున్నాను, ఎందుకు చదువుతున్నాను? కళ అనేది ఒకటి తెలుసా? ఏ ఆశయము లేకుండా మనిషిని ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలి, ఒక కళ ఉండాలి. ఆ కళ నెరవేర్చుకోవడం కోసమే మనము అడుగులు ముందుకు వేయాలి, మనము పోరాడాలి. ఈరోజు నువ్వు స్కూల్లో ఉన్నావు కదా, నీకు అన్నీ జరిగిపోతాయి. అర్థమవుతుందా? నీకు టైం ఫుడ్ వస్తుంది, అర్థమవుతుందా? టైంకి నిద్రపోతున్నావు, చదవమన్నా చదువుతున్నావు, బట్టలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? గవర్నమెంట్, మీ పేరెంట్స్ అందరూ సపోర్ట్ బట్టి వస్తుంది. ఈరోజు నువ్వు బాగున్నావు. ఇన్ కేసు నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, ఆ రోజు ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో 500 మార్క్స్ వచ్చినా సరే 10th క్లాస్లో వాడు ఒక మంచి పొజిషన్కి వెళ్తాడని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఏ మేరకు చదవాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఆలోచించావు, ఆ విధంగా నీ అడుగులు వేసుకున్నావు. నీ మనసుకి ఎప్పుడైనా ఒక్కసారి నాకు థింక్ చేసావా? నేనేంటి, ఎందుకు చదువుతున్నాను, ఎందుకు చదవాలి? తెలుసా నీకేమన్నా? బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 200 సంవత్సరాలు సుమారు ఎలా పరిపాలన చేశారు తెలుసా? ఎలా చేయగలరు తెలుసా? మన బలహీనతను అడ్డం పెట్టిన వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. చెక్కల ముక్కలుగా ఉన్న మనకి పడదు. ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి పడదు, ఒక జాతి అంటే ఒక జాతికి పడదు. ఆ బలహీనతను అడ్డం పెట్టిన వాళ్ళు ఏం చేశారు? మనల్ని బానిసలు చేశారు. నువ్వు ఎందుకు బానిసమయ్యావు? ఎవరికన్నా సమస్య వచ్చినప్పుడు నాకెందుకు లేని చెప్పి వాడు రెస్పాండ్ అవ్వలేదు. అర్థమవుతుందా? తమిళనాడుకి వచ్చి తమిళనాడుకి ఇబ్బంది అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కింద కేరళనో ఆ కర్ణాటకనో వాళ్ళందరూ కూడా స్పందించుంటే అసలు తెల్లవాడు మన దేశానికి వచ్చేవాడు కాదండి. కానీ చేశారా? చేయలేదు. రాజు వ్యతిరేకిస్తే మంత్రి ఏం చేశాడు? ఆ తెల్లవారికి సపోర్ట్ చేశాడు. దానివల్ల ఆ ఒక్కడు చేసిన తప్పు వల్ల ఎంతమంది బాధపడ్డారు? నీకు స్వతంత్రం అనేది ఊరికి రాలేదు. ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు పెడితే కానీ నీకు స్వతంత్రం, స్వేచ్ఛ. ఇప్పటికీ నువ్వు స్వతంత్రం అనుకుంటున్నావా? ఇప్పటికీ నువ్వు పోరాడుతూనే ఉన్నావు. ఇప్పుడు నీవు ఎందుకు చదవాలో, నువ్వు ఏం చేయాలో, బయట ప్రపంచం ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా గ్రహించుండవు. ఎక్కడి నుంచో వచ్చేసావు. అర్థమవుతుందా? ఇక్కడ దరిద్రుడు ఉన్నవాడు ఇద్దరు అంటున్నారు, చూసావా? దరిద్రుడు ఎవడో? పేదవాడిని దరిద్రుడు అంటున్నారు, ఉన్నవాడిని సంపన్నుడు అంటాడు. వీడు దరిద్రుడు ఎందుకు అవుతున్నాడు, వాడు సంపన్నుడు ఎందుకు అవుతున్నాడు? మనీ, బికాస్ ఆఫ్ మనీ. ఆ మనీ నీ దగ్గర ఉండాలని నువ్వేం చేయాలి? లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే పవర్. ఆ పవర్ చదువు ద్వారాను లేకపోతే ఏదో ఒక రంగంలో నువ్వు రాణించగలగాలి. అర్థమైందా? నువ్వు ఓడిపోతే నీ మాట ఎవరు ఉండవు. గెలిచిన వాడు ఏం చెప్పినా ఈ సమాజము వింటది. అర్థమైందా? నువ్వు ఓడిపోయావా, నీ అడుగులు కూడా ఎవరో గుర్తే పెట్టుకోవు. నువ్వు గెలిచిన రోజున నువ్వు ఏం చెప్పినా ఈ సమాజం చెప్పింది. ఏం చెప్పినా గెలిచే నువ్వు చెప్పాలి. నువ్వు గెలవడం కోసం నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే ఎంతమంది కావాలో తెలుసా నీకు? ఈ రోజున ఎర్రటి ఎండలో రోజు పనికెళ్ళి చూసేవారు ఏమన్నా? నీ తల్లి ఎర్రటి ఎండలో కాళ్ళు మాడితేనే నీకు ఈ రోజు ఇక్కడ సేఫ్టీగా కూర్చోగలిగావు. నీ తండ్రి చెమట రక్తంగా మారితేనే నీవు ఇక్కడికి వచ్చి సరదాగా ఆటలాడగలుగుతున్నావు.
వదిలేస్తారా? అలాగే పొలంలో వదిలేస్తారా? ఎండలో వదిలేస్తారా? ఏ రోజున నువ్వు గ్రహించుకున్నావా? నీ మనసులో ఒక్క నిమిషం అన్న వాళ్ళ కష్టాన్ని తలంచావా? వాళ్ళు ఇంకా అడవిలో కూడా చెట్లంతా వదిలేస్తారా? బయటికి తీసుకురారా? ఆశ ఉంది, నా బిడ్డ ఏదో ఒకటి సాధిస్తాడని. వాళ్ళకు ఒక కళ ఉంది, నా కొడుకు ఏదో ప్రయోజకుడు అవుతాడని. వాళ్ళు ఏ రోజున వాళ్ళ తండ్రి దృష్టిలో ఆలోచించావా? నేను నువ్వు ఈ క్షణమైనా సరే నేను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ఎందుకు చదవాలి? ఈ రోజు నీకు అర్థమైనా చదవాలి. నీ బానిసత్వం పోవడం కోసం చదవాలి. చదవాలి, నీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని పోగొట్టడం కోసం చదవాలి. చదవాలి, నువ్వు తలెత్తుకు నుంచోవడం కోసం ఈ సమాజంలో చదవాలి. ఈ రోజు నుంచైనా సరే ఆలోచన చేయి. అర్థమైందా? ఒక అంబేద్కర్ అనుకుంటే ఈ దేశానికి ఇంత పెద్ద రాజ్యాంగం రాసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది అనుకుంటే ఎంత చేయగలరు? మీలో ఒక ఐపీఎస్ రాయొచ్చు, ఒక ఐఏఎస్ రావచ్చు, ఒక డాక్టర్ రావచ్చు, ఒక టీచర్ రావచ్చు, ఒక మ్యూజిషియన్ రావచ్చు, ఒక డ్రాయింగ్ మాస్టర్ రావచ్చు, లేదా ఏదైనా సరే, ఏ రంగంలో సరే. అదే ఒక మంచి క్రికెటర్ రావచ్చు, ఒక మంచి హాకీ ప్లేయర్ రావచ్చు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ రావచ్చు. అందరూ మీలో నుంచే వచ్చిన వాళ్ళు. ఈ దేశంలో గొప్ప వాళ్ళందరూ ఎక్కడి నుంచో రాలేదు. వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఇంతటి వాళ్ళు అయ్యారు. ఎంతోమంది మహానుభావులు వాళ్ళు ఇలా అవ్వాలి అనుకున్నారు కాబట్టి అయ్యారు. ఏదో లక్కీగా రాతకి వచ్చినోడు కాదు. అర్థమవుతుందా? ఈ దేశం కోసం ప్రాణం పెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఆశయం కోసమే పెట్టారు. రేపటి తరాలు బాగుండాలి, రేపటి రోజు భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తునప్రాణంగా పెట్టేశారు. మరి నీకు ఇంత సుసంపన్న ప్రదేశంలో ఇన్ని స్వేచ్ఛ హక్కులు, ఇలాంటి సందర్భంలో నువ్వు ఎంత సాధించాలి? నీ మనసుకు ఇప్పుడైనా తలంచుకుని ఒక మంచి సంకల్పం నువ్వు రాసుకో, ఒక మంచి కళ ఏర్పాటు చేసుకో, ఒక గోల్ నువ్వు పెట్టుకో. ఆ గోల్ వైపు అడుగుల వైపు అదనంగా నీ కష్టం పోయేలాగా, నీ బానిసత్వం పోయేలాగా, నిన్ను అవమానించి చూసిన ప్రతి వారికి సమాధానం చెప్పేలాగా నీ అడుగులు వేసుకో. నీ తల్లిదండ్రుల్ని అడవులోకి, చెట్లలోకి, ఎండల్లోకి వదిలేయకుండా మంచి ప్రదేశాన్ని వచ్చి చూసుకునేలాగా, వాళ్ళు తలెత్తుకుని వాళ్ళు బ్రతికేలాగా నీవు స్టడీ అనేది ముందుకు తీసుకెళ్ళి